ఇది అంతర్వేది సముద్రం మరియు గోదావరి వశిష్ఠ గోదావరి కలిసే ప్రాంతం అన్నా చెల్లెలు గట్టు. ఇది ఇక్కడే సముద్రం సాగర సంగమం అవుతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకి ఎంతో ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క అంతర్వేదిని దర్శించడం జరిగింది. పాత లైట్ హౌస్ 90లో ఉన్నటువంటి లైట్ హౌస్ కూలిపోయింది. అలాగే కొత్త లైట్ హౌస్ అక్కడ కనపడుతుంది మనకి. ఇదే సాగర సంగమం ప్రాంతం, సముద్రము అలాగే గోదావరి కలిసే ప్రాంతం అన్నా చెల్లెలు గట్టు. సముద్రం అయితే కెరటాలతో ఉంటుంది, గోదావరి అయితే అలాగా కాముగా సముద్రంలో కలిసిపోతుంది. ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చాలా సుందరమైనటువంటి దృశ్యం. ఏపీ టూరిజం వారు దీన్ని బాగా డెవలప్ చేసి మరింత అందంగా ఈ బీచ్ని తీర్చిదిద్దడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి. మరి స్థానిక రాజకీయ నాయకులు దీన్ని పట్టించుకుని ఈ బీచ్ని నిర్మాణం చేయాల్సింది. పూర్వం ఒకనొకప్పుడు వందలాది వాళ్ళు ఇక్కడ ఆగేవని చెప్తూ ఉంటారు పూర్వీకులు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓడరేవు నిర్మాణం జరగాలి, పోర్టు నిర్మాణం జరగాలి, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరగాలి. ఎంతో డెవలప్ చేయాల్సిన ప్రాంతం ఇది. కానీ నేడు ఇలాగా వృధాగానే ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఇదే గోదావరి సముద్రంలో కలిసే సాగర సంగమం అంతర్వేది. ఎంతో పురాణ ప్రసిద్ధి ఉన్నటువంటి ఈ ఏరియా ఈరోజు సందర్శించడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఈ కోనసీమ ప్రాంత వాసులుగా మేము ఎప్పుడొచ్చినా కూడా అంతర్వేది బీచ్ని దర్శించడం, అలాగే ఈ సాగర సంగమంలో స్నానాలు చేయడం ఇవన్నీ మాకు అలవాటే. ఇప్పుడు దూరానికి వెళ్ళిపోవడం వల్ల ఎప్పుడో వచ్చినప్పుడు చూస్తున్నాం తప్ప ఇంకేం లేదు. అది చాలా సంతోషమైన విషయం. సాగర సంగమం, ఇదే సాగర సంగమం. అదిగో ఈ కెరటాలు వెళ్ళి గోదావరి అంతా కూడా సముద్రంలో కలిసే ప్రాంతం అన్నా చెల్లెలు గట్టిదే. సుదూరంలో ఒక పడవ ప్రయాణం చేస్తుంది. అలాగే స్పీడ్ బోటు చాలా చక్కగా స్పీడ్గా గోదావరిలో ప్రయాణం చేస్తుంది. ఇదే మనకి సాగర సంగమం. ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉన్న ఈ ప్రాంతం చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఆ గోదావరమ్మ నది సాగర సంగమం అంటే ఎంతో సంతోషం, ఆనందం.